వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మూక పంచశతి మందస్మిత శతకం చివరి 11 శ్లోకాలు ఇక్కడ అమ్మవారి సమక్షాన మనం ఈ యొక్క గ్రంథపారాయణని ముగించుకోబోతున్నాము. ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆరంభించుకుందామా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. క్షేపీయః క్షపయంతు కల్మషభయాన్య యస్మాకమల్పస్మిత జ్యోతిర్మండలచంక్రమాస్తన శివే కామాక్షిరోచిష్ణవః పీడాకరుమఠకరుమ సమయ వ్యాపారతాపానలా శ్రీపాతానవహర్షవర్షణసుధా స్రోతస్వినీ సీకరాః. మంగళకరమైన మహిమగల కామాక్షి, ఎంతో గొప్పగా ప్రకాశించేది, పీడారూపంతో ఉన్నది, కర్మ చేసేవారి కర్మ అనే ఎండాకాలం తాపాగ్ని కాంతిని నశింపచేసేది, కొత్త ఆనందాన్ని వర్షింపచేసే అమృత బిందువు లాంటిది అయిన నీ చిరునవ్వు వెలుగుల పరిభ్రమణం వెంటనే మా పాప భయాలని తొలగించుగాక. ఎంతో గొప్పగా ప్రకాశించేది, పీడారూపంతో ఉన్నది, కర్మ చేసేవారి కర్మ అనేటువంటి ఎండాకాల తాపాగ్ని కాంతిని నశింపచేసేది అయిని కొత్త ఆనందాన్ని వర్షింపచేసే అమృత బిందువు లాంటిది. ఏమిటది అంటే అమ్మవారి చిరునవ్వు వెలుగుల పరిభ్రమణం. అలాంటి చిరునవ్వు, ఆ యొక్క వెలుగుల పరిభ్రమణం వెంటనే మా పాప భయాలని తొలగించుగాక అని చెప్పి. శ్రీమాత్రే నమః. శ్రీకామాక్షి తవ స్మితైందవమహః పూరే పరిస్ఫూర్జతి ప్రౌఢాం వారిధి చాతురీం కలయతే భక్తాత్మనాం ప్రాతిభం దౌర్గత్య ప్రసరాస్తమః పటలికా సాధర్మ్యమా బిభ్రతే కిం కిం కైరవ సాహచర్య పదవీరీతిం నధత్తే పదం
దేవి కామాక్షి, నీ చిరునవ్వు అనే చంద్రకాంతి ప్రవాహం చల్లగా వెల్లి విరుస్తుండగా భక్తులైన జీవుల ప్రతిభ వ్యుత్పత్తుల సముద్రంలాగా పొంగిపోతున్నాయి. దరిద్రం లాంటి దుర్గతులు చీకటి గుంపులతో సమాన ధర్మాన్ని పొందుతాయి. ఇలా జీవులకి చంద్రత్వం లభించినప్పుడు ఏ కార్యాలు జరగకుండా ఉంటాయమ్మా అని చెప్పి, నీ చిరునవ్వు అనే చంద్రకాంతి ప్రవాహం చల్లగా వెల్లి విరుస్తూ ఉంటే భక్తులైనటువంటి జీవుల ప్రతిభా వ్యుత్పత్తులు సముద్రంలాగా పొంగిపోతాయి. అంతేకాక దరిద్రం లాంటి దుర్గతులు చీకటి గుంపులతో సమాన ధర్మాన్ని పొందుతాయి. అంటే ఏమిటి? భక్తుల యొక్క దుర్గతులన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి, చీకట్లతో కలిసిపోతాయి అంటే దరిద్రం లాంటి దుర్గతులు చీకట్లతో సమాన ధర్మం అంటే చీకటిలాగా అవి నశించిపోతాయి అని చెప్పి, ఇలా జీవులకి చంద్రత్వం లభించినప్పుడు, జీవులకి చంద్రత్వం అంటే ఎప్పుడైతే చీకటి నశిస్తుందో, సూర్యోదయం ఆవిర్భవిస్తుందో అప్పుడు ఏమవుతుంది? పద్మాలు వికసిస్తాయి కదా, వెంటనే వెలుగు మనకి సూర్యోదయం అవుతుంది. కాబట్టి జీవులకి చంద్రత్వం, ఇలా జీవులకి చంద్రత్వం, తెల్ల కలువల సాహచర్యం లభించినప్పుడు ఏ కార్యాలు జరగకుండా ఉంటాయో, చీకటి గుంపులతో ఆ దరిద్రం లాంటి దుర్గతులు నశించిపోతాయి, వాటిలతో సమాన ధర్మాన్ని పొందుతాయి అని అన్నప్పుడు చీకటి వచ్చేది ఎప్పుడు? రాత్రిపూట. రాత్రిపూట ఏమిటి? చంద్రోదయం. చంద్రోదయం వలన ఏమవుతుంది? కలువలు వికసిస్తాయి. అందువలన మన ఎప్పుడైతే జీవులకి అట్లా చంద్రత్వంతో సాహచర్యం లభిస్తుందో ఇంకా ఏ కార్యాలు జరగకుండా ఉంటాయమ్మా అంటే అన్ని కార్యాలు కూడా సఫలమవుతాయి అని చెప్పి, మందారాదిషు మన్మధారి మహిషి ప్రాకాశ్య రీతిం నిజాం కాదాచిత్ కతయా విసంఖ్య బహుశో వైసేద్యముద్రా గుణః శ్రీకామాక్షితరీయ సంగకమలా మందీభవత్ కౌతుకః సాతత్యేన తవ స్మితే వితనుతే స్వైరాసనావాసనాం. మన్మథుడికి శత్రువైన పరమేశ్వరుని పట్టపురాణి ఓ కామాక్షి, మందార పూలలో తను ప్రకాశించే విషయం తాత్కాలికమే అవడం వలన ఎన్నోసార్లు ఆలోచించి ఇదివరకు ఆ మందార పుష్పాలతో సంగమం చేసినందువలన కొంచెం ఆసక్తి తగ్గిన స్వచ్ఛత అనే గుణం నీ చిరునవ్వులోనే నిరంతరం స్వేచ్ఛగా ఉండాలనే కోరికని పెంపొందించుకుంటోంది అమ్మా. మన్మథుడికి శత్రువైనటువంటి పరమేశ్వరుడు కదా. పరమేశ్వరుడు ఎవరు? మన్మథ విరోధి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అట్లా మన్మథుడికి శత్రువైన పరమేశ్వరుడి పట్టపురాణివైనటువంటి ఓ కామాక్షి, మందార పూలతో తను ప్రకాశించే విషయం తాత్కాలికమై అవటం వలన, అంటే మందార పువ్వులని మించినటువంటి కాంతి అమ్మవారికి అట్లాంటి ప్రకాశం కలిగినది కాబట్టి మందార పుష్పాలతో సంగమం చేసినందువలన కొంచెం ఆసక్తి తగ్గిన స్వచ్ఛత అనే గుణం నీ చిరునవ్వులోనే నిరంతరం స్వేచ్ఛగా ఉండాలి అనేటువంటి కోరికని ఆ మందారాలు పెంపొందించుకుంటున్నాయి అన్నట్లుగా. మందారాలని కాదు, మామూలుగా స్వచ్ఛత అనే గుణాన్ని, ఇప్పుడు మందార పూల ప్రకాశం అనేది తాత్కాలికం వలన ఆ మందార పుష్పాలతో సంగమం చేసినందువల్ల కొంచెం ఆసక్తి తగ్గి స్వచ్ఛత అనే గుణం మటుకు నీ చిరునవ్వులో నిరంతరం స్వేచ్ఛగా ఉండాలి అమ్మా. అంటే నిరంతరం ఆ యొక్క చిరునవ్వు ప్రకాశం మనందరిపైన ప్రసరించబడాలి అన్నట్లుగా. శ్రీమాత్రే నమః. ఇంధానే భవవీతి హోత్ర నివహే కరుమౌఘచందానిలా ప్రౌఢిం నా బహుళీకృతే నిపతితం సంతాపచింతాకులం మాతరు మాం పరిషించ కించదమలైః
पीयूषवर्षैरिव श्रीकामाक्षि तव स्मितद्युतिकणैः सैसिर्य లీలాకరైః. అమ్మా కామాక్షి, కర్మ సమూహం తీవ్రమైన అగ్ని లాంటిది. అలాంటి అగ్నితో కలిసిన సంసారాగ్ని సమూహం మరింత ఎక్కువగా మండటంతో నేనెంతో సంతాపంతో బాధపడ్డాను. అలాంటి నన్ను స్వచ్ఛమైన అమృతవర్షం లాంటి చల్లని లీలకి నివాసమైనది అయినా నీ చిరునవ్వు కాంతి లేశం అంతతో నన్ను కొంచెం తడుపు తల్లి అని చెప్పి, కర్మ సమూహం, మన యొక్క కర్మల సమూహం తీవ్రమైనటువంటి అగ్ని లాంటివి కదా. అలాంటి అగ్ని, కర్మ సమూహంతో అదే ఒక అగ్ని, అలాంటి అగ్నితో కలిసిన సంసారాగ్ని సంసారాగ్ని సమూహం మరింత ఎక్కువగా మండటంతో ఎంతో సంతాపంతో బాధపడుతున్నామమ్మా. అలాంటి మమ్మల్ని స్వచ్ఛమైన అమృతవర్షం లాంటి చల్లని లీలకి నివాసమైనది అయినటువంటి నీ చిరునవ్వు కాంతి లేశం, ఆ చిరునవ్వు కాంతి లేశం అంటే స్వల్ప పరిణామమైనా సరే అన్నట్టుగా, స్వల్ప పరిమాణమైనా సరే అన్నట్లుగా, ఆ చిరునవ్వు కాంతి లేశంతో నన్ను కొంచెం తడుపు తల్లి అని. శ్రీమాత్రే నమః. భాషాయా రసనాగ్రఖేళనజుషశృంగారముద్రా సఖీ లీలా జాతరతే సుఖేన నియమస్నానాయ మేనాత్మజే శ్రీకామాక్షి సుధామయీ వసిసిరా స్రోతస్వినీతావకీ గాఢానందతరంగితా విజయతే హాసప్రభా చాతురీ. మేనాదేవి కూతురవైన ఓ కామాక్షి, విలాసంగా ఏర్పడిన ప్రేమ అనే నాలుక చివర ఆనాడు సరస్వతీదేవికి శృంగార సఖిగా నీ చిరునవ్వు కాంతి ఉన్నది అమ్మా. ఆ కాంతి సరస్వతీదేవి ముఖతః ధార్మిక స్నానాన్ని చేయడానికి తగిన చల్లదనంతో గాఢమైన ఆనంద తరంగాలతో ఉన్న అమృత నదిలాగా గొప్పగా వర్ధిల్లుతోంది అమ్మా అని. శ్రీమాత్రే నమః. మేనాదేవి కూతురవైన అంటే హిమవంతుని యొక్క భార్య పేరు, అంటే అమ్మవారి యొక్క తల్లి పేరు మేనా. కాబట్టి మేనాదేవి కూతురవైన ఓ కామాక్షి, విలాసంగా ఏర్పడిన ప్రేమ అనే నాలుక చివర ఆనాడు సరస్వతీదేవికి శృంగార సఖిగా నీ చిరునవ్వు కాంతి ఉన్నది అమ్మా. ఆ కాంతి సరస్వతీదేవి ముఖతః ధార్మిక స్నానాన్ని చేయడానికి తగిన చల్లదనంతో గాఢమైన ఆనంద తరంగాలతో ఉన్న అమృత నదిలాగా గొప్పగా వర్ధిల్లుతోంది అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. సంతాపం విరళీకరోతు సకలం కామాక్షి మచ్చేతనా మజ్జంతి మధురస్మితామరధుని కల్లోలజాలేషు తే నైరంతర్యముపేత్య మన్మథమరుల్లోలేషు యేషు స్ఫుటం ప్రేమేందు ప్రతిబింబితో వితనుతే కౌతూహలం ధూర్జటే. అమ్మా కామాక్షి, నీ మందహాసాల మధురమైన చిరునవ్వు అనే దేవనది తరంగాలు, వాటిలో మన్మథ గాలులతో చెంచలంగా ఎడతెగకుండా ప్రేమ అనే చంద్రుడు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాడు అమ్మా. ఆ ప్రతిబింబం శివుడికి ఎంతో కుతూహలం కలిగిస్తోంది. అలాంటి మధురమైన నీ చిరునవ్వు ఆకాశగంగలో మునుగుతున్న నా బుద్ధి యొక్క సకల సంతాపాలని తగ్గించుకొనుగాక. శ్రీమాత్రే నమః. చేతః క్షీరపయోధిమంథన చలద్రాగాఖ్య
మంధాచలా क्षोभव्यापृतिसम्भवां जननि ते मन्दस्मितश्रीसुधाम् स्वादं स्वादमुदीतकौतुकरसा नेत्रत्रयी शाङ्करी श्रीकामाक्षि निरन्तरं పరిణమత్యానందవీచీమయీ. ఓ కామాక్షీదేవి, మనస్సనే రాగసముద్రాన్ని మందర పర్వతంతో మధిస్తే పుట్టింది నీ చిరునవ్వు కాంతి అనేటువంటి అమృతం. ఆ అమృతాన్ని ఎంతో ఆసక్తిగా అనుభవించిన పరమేశ్వరుని మూడు కళ్ళు ఎప్పుడూ ఆనంద తరంగాలతో ఓలలాడుతున్నాయి అమ్మా అని. మనస్సనే రాగసముద్రాన్ని మందర పర్వతంతో మధిస్తే అంటే మన మనస్సులో ఆ యొక్క అమ్మవారి మీద పూర్ణ భక్తి విశ్వాసాలు, శ్రద్ధా భక్తులు, భక్తి తత్పరత కలిగి ఉంటే ఆ మనస్సులోంచి ఉద్భవించేటువంటి ఆ రాగ సముద్రాలని మందర పర్వతంతో అంటే మన యొక్క దుష్కర్మలన్నిటినీ నశింప చేసుకునేటువంటి సత్వగుణాన్ని మనం వర్ధిల్ల చేసుకుంటూ పెంపొందించుకుంటూ ఉంటే ఆ మందర పర్వతం అంటే అక్కడ పరోక్షంగా అలా తీసుకోవాలి. మందర పర్వతంతో మధిస్తే పుట్టింది నీ చిరునవ్వు అంటే మనము ఎంతో భక్తి విశ్వాసాలవి కలిగి ఉండి మన రాగద్వేషాలని దూరంగా పెట్టుకుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ అంటే పరోక్షంగా మందర పర్వతం అనేటువంటి ఈ విషయాలతో మధిస్తే అప్పుడు మనకి అమ్మవారి యొక్క చిరునవ్వు ప్రకాశం, ఆవిడ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి చక్కగా విశదమవుతుంది, అనుభవం అవుతుంది అన్నట్లుగా. అట్లా మందర పర్వతంతో మధిస్తే పుట్టింది నీ చిరునవ్వు కాంతి అనేటువంటి అమృతం. ఆ అమృతాన్ని ఎంతో ఆసక్తిగా అనుభవించిన పరమేశ్వరుడి మూడు కళ్ళు ఎప్పుడు ఆనంద తరంగాలతో ఒలలాడుతున్నాయి అమ్మా అని. శ్రీమాత్రే నమః. ఆలోకే తవ పంచసాయకరిపోః ఉద్దామ కౌతూహల ప్రేంఖన్మారుతఘట్టన ప్రచలితాత్ ఆనందదుగ్ధాంబుధేః కాచిద్వీచిరుదం చతి ప్రతినవా సంవిత్ ప్రరోహాత్మికా తాం కామాక్షి కవీశ్వరాస్మితమితి వ్యాకురువతే సర్వదా. అమ్మా కామాక్షి, 5 బాణాలు ధరించిన మన్మథుడికి శత్రువైన శివుడి చూపులో గొప్ప కుతూహలంతో ఎగురుతున్న గాలి రాపిడితో కదిలిన ఆనందం అనే పాల సముద్రం నుంచి ఎంతో కొత్తది, జ్ఞానస్వరూపమైనది అయిన ఒకానొక తరంగం పైకి లేచింది. దానినే కవీశ్వరులు నీ చిరునవ్వు అని వర్ణిస్తున్నారు అమ్మా అని. అంటే 5 బాణాలు ధరించిన మన్మథుడికి శత్రువైన శివుడి చూపులో గొప్ప కుతూహలంతో ఎగురుతున్న గాలి రాపిడితో కలిగిన ఆనందం అనేటువంటి పాల సముద్రం నుంచి అంటే శివుని యొక్క చూపు నుంచి, శివుని యొక్క చూపులు కుతూహలంతో ఎగురుతున్న గాలి, ఆ చూపులు ఎలా ఉన్నాయట, కుతూహలంతో ఎగురుతున్న గాలి రాపిడితో కదిలిన ఆనందం అనే పాల సముద్రం నుంచి ఎంతో కొత్తది, జ్ఞానస్వరూపమైనది అయిన ఒకానొక తరంగం పైకి లేచింది. ఆ తరంగమే నీ యొక్క చిరునవ్వు కాంతి అమ్మా, ఆ తరంగమే నీ చిరునవ్వు అని కవీశ్వరులు వర్ణిస్తున్నారమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. సూక్తిశీలయతే కిమద్రితనయే మందస్మితాతే ముహుః మాధుర్యాగమ సంప్రదాయమథవా సూక్తేస్తు మందస్మితం. ఇత్థం కామపి గాహతే మమ మనస్సందేహ మార్గభ్రమీం శ్రీకామాక్షిణ పారమాధ్య సరణి
స్ఫూర్తౌ నిధత్తే పదం. పర్వతరాజపుత్రికవైన ఓ కామాక్షి, నీ శుభప్రదమైన వాక్కు అనగా మాట, నీ చిరునవ్వు నుంచి మాధుర్యమైన ఆగమ సాంప్రదాయాన్ని నేర్చుకుంటున్నదా అని మాటిమాటికి నా మనస్సు సందేహ మార్గంలో సంచరిస్తోంది అమ్మా, కాని స్థిరమైన నిశ్చయ జ్ఞానాన్ని పొందడం లేదు అని. నీ శుభప్రదమైన వాక్కు నీ చిరునవ్వు నుంచి మాధుర్యమైనటువంటి ఆగమ సాంప్రదాయాన్ని నేర్చుకుంటోందా అని తర్వా అని నా మనస్సు మాటిమాటికి సందేహ మార్గంలో, అంటే స్థిరమైన నిశ్చయమైన జ్ఞానాన్ని పొందడం లేదు అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. క్రీడాలోల కృపా సరోరుహముఖీ సౌగంధణేభ్యః కవిః శ్రేణీ వాక్పరిపాటికామృతఝరీ సూతి గృహేభ్యః శివే నిర్వాణాంకుర సార్వభౌమ పదవీ సింహాసనేభ్యస్తవ శ్రీకామాక్షి మనోజ్ఞమందసహిత జ్యోతిః కణేభ్యో నమః. మంగళ స్వరూపురాలివైన ఓ కామాక్షి, నీ చిరునవ్వు కాంతి కణాలు క్రీడాలోల అయిన దయా అనే స్త్రీ విహరించే భవనానికి ముంగిలి లాంటిది. కవి సమూహాల వాక్కులు అనే అమృత నదికి జన్మస్థానం లాంటివి. మోక్షం అనే సార్వభౌమ పదవికి సింహాసనం లాంటివి. అలాంటి అందమైన నీ చిరునవ్వుల కాంతి సమూహానికి నమస్కరిస్తున్నాను అమ్మా అని. మంగళస్వరూపురాలివైన ఓ కామాక్షమ్మ, నీ చిరునవ్వు కాంతి కణాలు క్రీడాలోల అయినటువంటి, అంటే ఆటపాటలతో మునిగి తేలినటువంటి దయా అనే స్త్రీ విహరించే భవనానికి, అంటే కామాక్షీదేవి విహరించే భవనానికి ముంగిలి లాంటిదమ్మా. ఆ దయ ఆవిడ ముంగిలి అంటే అపారమైనటువంటి దయ చూపించే తల్లి అన్నట్లుగా. కవి సమూహాల వాక్కులు అనే అమృత నదికి జన్మస్థానం లాంటిది. మోక్షం అనే సార్వభౌమ పదవికి సింహాసనం లాంటివి. అలాంటి నీ చిరునవ్వుల కాంతి సమూహానికి నమస్కరిస్తున్నాము అమ్మా అని. శ్రీమాత్రే నమః. ఆర్యామేవ విభావయన్మనసి యః పాదారవిందం పురః పశ్యన్నారభతే స్తుతిం సనియతం లబ్ధ్వా కటాక్షఛవిం కామాక్ష్యా మృదులస్మితాం సులహరీ జ్యోత్స్నా వయస్యాన్వితాం ఆరోహత్యపవర్గసౌధవలభీం ఆనందవీచీమయీం. ఎవడైతే మనస్సులో ఆర్యాదేవి అయిన కామాక్షీదేవినే విశేషంగా భావిస్తాడో, ఆమె పాదకమలాల ఎదుట నిలబడి స్తోత్రం చేయడం ప్రారంభిస్తాడో, అతను తప్పకుండా దేవి కటాక్షాన్ని పొందుతాడు. శ్రీమాత్రే నమః. కామాక్షీదేవికి చిరునవ్వుల కాంతి ప్రవాహం అనే పేరు గల ఒక స్నేహితురాలు ఉంది. ఆమె మోక్షం అనే భవనంలో నివసిస్తుంది. దేవి అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందిన సాధకుడు ఆ మోక్ష భవనం పై అంతస్తులోని మొదటి భాగానికి, అనగా అమ్మవారి యొక్క పాదాల సన్నిధికి చేరుకోగలడు అని. అంటే కామాక్షీదేవి యొక్క చిరునవ్వుల కాంతి ప్రవాహం అనే పేరు గల ఆవిడికి కామాక్షి అమ్మవారికి చిరునవ్వుల కాంతి ప్రవాహం అనేటువంటి ఒక స్నేహితురాలు ఉందిట. ఆ స్నేహితురాలు ఎక్కడ ఉంటారు? మోక్షం అనేటువంటి భవనంలో నివసిస్తుంది. ఎవరైతే దేవి అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందినటువంటి సాధకుడు ఉంటాడో, ఆ సాధకుడు ఆ మోక్ష భవనంలో, ఆ మోక్ష భవనం పై అంతస్తులోని మొదటి భాగానికి, అనగా అమ్మవారి యొక్క పాదాల సన్నిధికి చేరుకుంటారు అని చెప్పమ్మా.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవ్యై నమః. ఈ ప్రకారంగా మనం మూక పంచశతి 5 శతకాలని కూడా జయప్రదంగా గణనాథుని కృప వలన, సద్గురుని విశేష దయ వలన, అంతేకాక ఈ యొక్క ముగింపు సాక్షాత్తు అమ్మవారి సన్నిధానంలో మనం ముగించుకుంటున్నాము అంటే మన యొక్క పూర్వజన్మ కృత విశేషమైనటువంటి పుణ్యబలంతో మాత్రమే ఇది సంప్రాప్తించింది అనేది నిజమమ్మ, ఇది యథార్థం. ఈ ప్రకారంగా మనమందరం కూడా చక్కగా సకల సౌభాగ్య సంపదలతో, సుఖ సంతోషాలతో, అమ్మవారి అనుగ్రహంతో ఇహపర సార్థకతని చేకూర్చుకుంటూ మన యొక్క ఈ పయనాన్ని జయప్రదంగా మరింతగా కొనసాగించుకోవడానికి పరస్పర సహకారంతో, స్నేహభావంతో, గౌరవ మర్యాదలతో అహర్నిశలు ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమపి హితం వా సర్వమేతత్ క్షమస్వ. జై జై కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః. ఓం శాంతి.